ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఏమిటి మమ్మీ ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటికి. అక్కడే కొన్నాళ్ల పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు. పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట. అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్? ఆర్ యూ జోకింగ్? నీతో వేళకొడలేమిటి? కానీ టైం అయింది. నో, నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర శైలు, బాలకృష్ణ గారు నీకు గురువు గారు. ఆయన గారి దగ్గర నేనే నేర్చుకుంటున్నావు. నిజమైన కళ ఎప్పుడో చచ్చిపోతే ఎవరు నేర్చుకుంటారట, నేను నేర్పాలట. అది జరగదు, జరగని పని. జరగాలి, జరిగి తీరాలి. నేను వాళ్ళకి మాటిచ్చాను. ఓసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు. 50 రూపాయల కోసం ఓ పిల్లకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా. ఏమైంది? ఇప్పుడు ఇంకో వెదవ పనా? నో, నీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి. తిరిగి వెళ్ళాల్సిందే. స్టాప్ ద ట్రైన్. హోల్డ్ ఆన్. మాస్టర్, మాస్టర్ ఆపకండి. లాగరా, లాగే. మనకి సంతానం లేకపోతే ఏమండి, బాలుయే మన బిడ్డను అఘోరించాం. ఇదిగో నాకు వదిలి కాదు, తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. పదా. చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే చచ్చిపోదు. అది కాదురా రఘు, నేనెవరికి చెప్పలేనురా, నాకు మనసు లేదురా. వద్దురా, నీకిష్టం లేని పని నువ్వు చేయొద్దు. ఏదో నేనే ఆశపడ్డాను. నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను. వాళ్ళు నీకు ఇల్లిచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు. ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చి కళ్ళ కన్నా. పర్వాలేదురా, ఇంకో 4 ఏళ్ళలో పోవాల్సింది 4 రోజుల్లో పోతుంది. అంతేగా? చూస్తూ కూర్చుంటావేమే, తొందరగా సర్దు. ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది. అడిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం. ఏమిట్రా అంత కోపం ఎందుకు? కూర్చో. మాధవి, ఏమిటిది? ఈ వర్షంలో బావు మీద కాలు జరిగినా కళ్ళు తిరిగినా. మాధవి, నాకింత తొందరగా చచ్చే యోగమే ఉంటే నాళ్ళు బ్రతికి ఉంటానా? నిన్నులా పార్వతీదేవిలా నిన్నులా చూడగలుగుతానా? అవును, నువ్వేంటికిరా? శైలజ, ఎవరనుకుంటున్నావు? అంటే శైలజ, ఇస్ ఇట్? అది ఎలా? ఎందుకు నేను ఎలా నేను అది
తల్లి పోలి కొడుక్కి తండ్రి పోలి కూతురికి వస్తే అదృష్టం ఉంటారు. శైలజ అచ్చం ఆయనే కాదు. అది అదృష్టవంతరాలు కనుకనే నీ శిష్యురాలైంది. ఏ, కానీ ఇంకా గురువు గారికి దయ కలగలేదు. అది అది కాదు మాధవి. అదే భూతాలు దెయ్యాలు నృత్యం, అందుకు బిరుదు ప్రధానం. అదేనా? అదేం చేస్తుంది పాపం, చిన్నపిల్ల ఎలా నేర్పుతారో అలా చేస్తుంది. నేను పిచ్చి వదవా, బ్లడీ ఫూల్. మిగతంతా బాగానే చేసింది కదా. చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఆ ముద్ర అది పర్ఫెక్ట్. ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత చండాలంగా ఫూల్ రాయాలా? ఉన్నది రాజు, అందులో నీ తప్పే ఉంది. తప్పు లేదన్న తలబురుస్తూనే ఆ రోజు శైలజకి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకోవడానికి సిగ్గుపట్టం లేదు. చిన్నపిల్ల దానికా? నీకు మీ వారికి. ఆయన ఇక్కడ లేరు. అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు. ఎప్పుడు వస్తారు? సార్, నేనే అక్కడికి వెళ్ళాలి. శైలజ్ని మీ దగ్గర వదిలేసి. అంత తేలిగ్గా వెళ్ళనిస్తానా? నేనే అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి శైలజ చేత నాట్యం చెయ్యించి ఆ నటరాజు చేత ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు మీ దంపతులిద్దరి చేత నేను చెప్పిన పాఠానికి మీరిచ్చిన జీతానికి లెక్క కట్టించి నీ రుణం తీరిపోయిందిరా అని మీరు చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. ఎన్నిటికని లెక్క చూడమంటావు? నువ్వెన్ని వర్ణాలు కృతులు నేర్పేవో చూడమంటావా? నువ్వెన్ని బ్రాందీలు బిస్కెట్లు తాకేవో చూడమంటావా? నీలో నరాలు నాడులు ఎన్ని తెగిపోయాయో చూడమంటావా? నీలో రక్తం ఎంత నీరైపోయిందో చూడమంటావా? దేన్నని చూడమంటావా? నాకెందుకు అలా అలవాటైందో, నేనెందుకు ఇలా దిగజారిపోయాను? ప్లీజ్ ఏం అడగద్దు. ఇన్నాళ్ళు ఆ దైవాన్ని మర్చిపోయాను. సాధన సంగీతాన్ని వదిలేసి పిచ్చి వాళ్ళ తిరిగాను. ఈనాడు నువ్వు దేవతలా ప్రత్యక్షమై ఆ దైవాన్ని గుర్తుకు తెచ్చావు. థ్యాంక్ యూ. ఆయన పాదాలు సాక్షిగా చెప్తున్నాను, ఆ తాగుబోతు బాలు ఇక లేడు, ఉండడు. ఐ ఐ ఐ ఐ మీన్ ఇట్. ఐ మీన్ ఇట్. శివయ్య, అమ్మా వంట అయిపోయింది, వడ్డించమంటారా అమ్మా? సరేనయ్యా. అమ్మగారు ఎక్కడ ఇంట్లో లేరా? అవుట్ హౌస్ లో ఉన్నారేమోనమ్మా. అవుట్ హౌసా? మాస్టర్ బాబు గారు తాగొచ్చారు కదమ్మా. ఆయనతో అయితే ఈవిడికేమిటి? మరి మాస్టర్ గారు కదమ్మా, వర్షంలో తడవటం, బావి మీద ఆడటం, చచ్చిపోతారు కదమ్మా. అమ్మగారు ఎంత కంగారు పడిపోయారో చెప్పలేనమ్మా. సభ కొట్టించమంటారా అమ్మా? అక్కర్లేదు, ఆకలిస్తే నేనే పిలుస్తాను. అలాగేనమ్మా. నమస్కారం వదినా. ఆహా, ఏమిటి ఇక్కడికి వస్తే అందరూ బాగుపడేట్టున్నారు? నువ్వు కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. ఈ ఒక పూలు తప్ప. ఏమిట్రా? ఏమిటయ్యా ఇవాళ ఇంత హుషారుగా ఉన్నావు? చెప్తాగా. రారా, నెమ్మదిరా. చూడరా. మందు వాసన నేను కొట్టదు, కొట్టలేదు. నాడి నార్మల్ గానే ఉంది. అలాగే ఉంటుంది. గుండె కళ్ళు కళ్ళు మంటుంది రోయ్. అంటూనే ఉంటుంది, ఆగిపోదు. ఏమిట్రా ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దేవుళ్ళ అయిపోయావు? ఒక దేవత ప్రత్యక్షమైంది కనుక. శైలజ మాధవి కూతుర్రా. అలాగా? అవునరా, నిన్న మాధవి కనిపించింది, నాతో చెప్పింది. మాధవి కనిపించిందా? అది చాలా గమ్మత్తుగా. ఒరే, ఎక్కడిది సరకు ఏమిటి అని అడగద్దు. మందు కొంచెం ఎక్కువైంది. కాళ్ళు బావి మీద. బావి మీద? బావి మధ్యలో కాళ్ళు అక్కడ. ఒళ్ళు ఆకాశంలో తేలిపోతుంటే ఇంకొక క్షణంలో బావిలో పడి చచ్చిపోతానన్నగా ఇట్లాగే నా చేయి పట్టుకొని బయటికి లాగేసింది. చూస్తే మాధవిదా. మాధవి. మందు ఎక్కువే మైకంలో ఉన్నానన్నావు.
మాధవ్ ఎలా కనిపించింది, ఎలా గుర్తుపట్టగలిగావు? ఈ కళ్ళు కాదురా గుర్తుపెట్టింది, మనసు. వయసు కొంచెం మీద పడ్డా కళకళ్ళాడుతూ పార్వతీదేవిలా ఉందిరా. డాక్టర్ గారు వచ్చారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి శుభవార్త. ఉండండి, ముందు మీరు చెప్తారా నేను చెప్తారా? నువ్వు చెప్పేదేటో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది ఏంటంటే, రఘు, రాబోయే మా హాస్పిటల్ స్వర్ణోత్సవాల సందర్భంగా మాధవి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తోంది. గ్రేట్, ఇట్స్ రియలీ గ్రేట్. అయితే ఓ పని చేయండి, ఏంటి? ఆ ఫంక్షన్ లో మన శైలజ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయించండి. ఒరే, అవునరా, రైట్, చూసుకో ఎలా తర్ఫీదిస్తాను. సార్, మన శైలజలో ఆ పాత బాలుని చూద్దరు గాని మీరు టికెట్లు వేయించేయండి. అనౌన్స్ అలాగే. అనౌన్స్. ఓకే.